దేవుని సేవ కుంటుపడిపోయింది. దేవుని సేవ కుంటుపడిపోయింది. సైతాను పక్క ప్రణాళికేసి సంసోను కొట్టే మళ్ళీ అలాంటి శ్రేష్టమైన పాత్రను దేవుడు సంపాదించుకోవటానికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుని సంకల్పంలో ప్రణాళికలో ఉన్నానయ్యా, నేను పక్కకి వెళ్ళిపోయానంటే నువ్వు నరకానికే పోతావో ఎడకి పోతావో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నిజం చెబుతున్నా. ఏంటయ్యా నిజం అంటే, నీవు దేవుని ప్రణాళిక సంకల్పంలో నిర్ణయింపబడ్డ వ్యక్తివై ఉండి దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోతే నీ స్థానంలోకి ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరచుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సౌలు దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన ఇజ్రాయేల్ ప్రజలందరూ కోరుకున్నటువంటి ఒక రాజు, మొట్టమొదటి రాజు. దేవుని సంకల్పంలో నుంచి పక్కకి వెళ్ళిపోయే సమయానికి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ సమయానికల్లా దేవుడు వాస్తవికంగా దావీదును సమూయేలును పంపించి అభిషేకించాడు. సమూయేలు దావీదును అభిషేకించినప్పటి నుంచి ఈ సౌలు అనేవాడు దేవుని మార్గంలో నడుస్తూనే ఉన్న శాపగ్రస్తమైన జీవితం, శాపగ్రస్తమైన అడుగులు, శాపగ్రస్తమైన రీతిగా ప్రజలను నడిపించటం, తాను శపించబడటమే కాదు ప్రజలను కూడా ఇక్కట్ల పాలు అంటే ఇబ్బంది, ఇరుకులో తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే సౌలు తొలగించబడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, అట్టుకుంటే 13-14 వచనాల్లో ఉంటుంది అక్కడ మాట. సమూయేలు అంటాడు, సౌలా ఎంత అవివేక పని చేసితివి, ఇదిగో చిరకాలము నిన్ను నీ రాజ్యమును దేవుడు స్థిరపరచాలని కోరుకున్నాడు, కానీ నువ్వు చేసిన అవివేక పని బట్టి నిన్ను దేవుడు తీసివేశాడు. అయితే తన చిత్తానుసారమైన మనసు గలవాడిని దేవుడు ఎంచుకున్నాడని చెప్పని దేవుడు సమూయేలు ద్వారా మాట అందిస్తాడు. 16వ అధ్యాయం కాడికి వచ్చేసరికి దావీదుని సమూయేలు ద్వారా రహస్యంగా అభిషేకిస్తాడు. మళ్ళీ తిరిగి దావీదు ఏర్పాటు చేయబడే సమయానికి ఒక 20-30 సంవత్సరాల కాలం పట్టింది. సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత సౌలు స్థానంలోకి దావీదు రావడానికి 20 లేదా 30 సంవత్సరాల మధ్య కాలం పట్టింది. అంత టైం పడుతుంది. దేవుని సంకల్పంలోంచి ఒక వ్యక్తి పక్కకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని మళ్ళీ అలాంటి వ్యక్తిని దేవుని కోసం ఏర్పాటు చేసుకోవాలంటే దావీదు వచ్చే సమయానికి సౌలు పరిపాలించిన కాలము 40 సంవత్సరాలు. మధ్యకాలంలో 20-30 మధ్యకాలంలో దావీదును అభిషేకించి అలా సిద్ధపరచుకొని ఉన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని సంకల్పం నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకున్నట్లయితే వెళ్ళిపోవచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఏంటయ్యా స్వేచ్ఛ అంటే, ప్రభు అన్నాడు ప్రారంభంలోనే ద్వితీయోపదేశకాండం ద్వారా మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, ఓ ఇజ్రాయేలు ఇనుము, జీవమును మరణమును కీడు శాపాన్ని ఆశీర్వాదాన్ని ఎదురు పెడుతున్నా, ఏది కావాలో తీసుకో. స్వేచ్ఛ, నిర్ణయం తీసుకునే ఆలోచన, పరిణత, పరిపక్వత నీకు ఇవ్వబడింది. నువ్వేం పాలు తాగే పసిగందువు కాదు. నీకు అన్నీ తెలుసు. పాపమేదో, కీడేదో, శాపమేదో, మేలేదో, ఆశీర్వాదం ఏదో, మంచేదో, చెడేదో నీకు తెలుసు. కాబట్టి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నువ్వు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నీ ఆశీర్వాదం నిర్ణయింపబడి ఉంటుంది. ఆశీర్వాదమా, కీడా, పరలోకమా, నరకమా, ఏదో నిర్ణయింపబడి ఉండదు. నువ్వు ఒకవేళ నిర్ణయం చేసుకొని నేను దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, దేవుడేం బాధపడు. ఒకవేళ కొద్దిసేపు సంతాపడతాడు. సమూయేలు ఏడ్చాడు సౌలు తప్పిపోతే. ఎందుకయ్యా ఏడుస్తావో, పదా యెషయా కుమారుడు దావీదును అభిషేకించు, అతని తర్వాత రాజుగా అన్నాడు. మరి వాళ్ళు ఇట్టున్నారుగా కాబట్టి నేను చూసుకుంటాలే, పద ఇదిగో ఈ రకంగా అడుగులు వేయన్నాడు. అట్నే తీసుకెళ్ళాడు. 7గురిని పక్కన పెట్టి 8వ వాడు దావీదు ఉంటే వాళ్ళ ముందు దావీదును అభిషేకిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు దావీదును రాజ్య పరిపాలన విభాగంలో తెచ్చి దేవుని ప్రజలను పరిపాలింపజేస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని సంకల్పం నుంచి బయటకు వెళ్తే వెళ్ళిపో, నీకు అసలు
ఆయన షరతులే పెట్టడు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆశీర్వాదం నిర్ణయింపబడు.